పార్టీ పెట్టిన 2 ఏళ్లలో ప్రభంజనం. ఒంటరిగానే పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది టీవీకే. ఇదే బాటలో తెలుగు స్టేట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టబోతున్నారని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. అటు తన తాత ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు విజయ్ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని తారక్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారన్న టాక్ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం ఎప్పుడు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ సాధించిన విజయం తెలుగు స్టేట్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది. సినీ స్టార్ అయిన విజయ్ తన పాపులారిటీని రాజకీయ శక్తిగా మార్చి అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే కూటమికి సవాల్ చేసి మరీ సక్సెస్ కొట్టారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సీనియర్ ఎన్టీఆర్ బాటలో నడవాలని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు. హీరో నందమూరి తారక రామారావు 1983లో టీడీపీని స్థాపించి తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించినట్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా కొత్త పార్టీ పెట్టి తెలంగాణ, ఏపీల్లో కొత్త చరిత్ర రాయొచ్చని గాసిప్స్ బయలుదేరాయి. మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్, ఎన్టీఆర్ కి ఉన్న స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన టైం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యూత్ జెన్జీలో కొత్త నాయకత్వం కోసం ఉన్న ఆకాంక్షలు జూనియర్ ఎన్టీఆర్ ను ఆలోచింపచేస్తున్నాయని టాక్. సీనియర్ ఎన్టీఆర్ లాగా తన సొంత పార్టీతో అడుగు పెడితే నందమూరి వారసత్వం, మాస్ అప్పీల్, సినీ ఫ్యాన్ బేస్ ఆయనకు భారీ బలమవుతాయని అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ టీవీకే సక్సెస్ చూసిన తర్వాత ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సరికొత్త ఎజెండాతో ఎన్టీఆర్ పాలిటిక్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. 2029 ఎన్నికల ముందు ఎన్టీఆర్ కొత్త పార్టీ ప్రకటించి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్టీఆర్ సినిమాలపై ఫుల్ ఫోకస్ చేస్తున్న ప్రజెంట్ పాలిటిక్స్, పొలిటికల్ వ్యాక్యూమ్ ను చూసి ఆయన కూడా ఆలోచనలో పడ్డారని టాక్. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో ఉండబోతోందా లేక ఫ్యాన్స్ ఊహాగానాలు మాత్రమేనా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.